దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో 26 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే. మూడవ వచనం, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్ష నొందు దినము. నాలుగవ వచనం, ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. ఐదవ వచనం, కూషీయులును, పూతీయులును, లూదీయులును, కూబీయులును, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరును ఖడ్గము చేత కూలుదురు. ఆరవ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు, దాని బల గర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గము చేత కూలుదురు. ఏడవ వచనం, పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును. ఎనిమిదవ వచనం, ఐగుప్తు దేశంలో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. తొమ్మిదవ వచనం, ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చేయున్నది. పదవ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నేజరు చేత నేను మాన్పించెదను. 11వ వచనం, జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. 12వ వచనం, నైలు నదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను, యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. 13వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను, ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుటకెవడునూ లేకపోవును, ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను. 14వ వచనం, పత్రోసును పాడు చేసెదను, సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను. 15వ వచనం, ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జన సమూహమును నిర్మూలము చేసెదను. 16వ వచనం, ఐగుప్తు దేశంలో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగా నొప్పి పట్టును, నో పురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. 17వ వచనం, ఓను వారిలోను పిబేసెతు వారిలోను యవ్వనులు ఖడ్గము చేత కూలుదురు, ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. 18వ వచనం, ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. 19వ వచనం, నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. 20వ వచనం, 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 21వ వచనం, నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరునూ దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరునూ దానికి బద్దకట్టరు, కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. 22వ వచనం, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినయ్యున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారపడజేసెదను. 23వ వచనం, ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. 24వ వచనం, మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినినవాడై మూల్గులిడును. 25వ వచనం, బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానయ్యున్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు.
26వ వచనం, నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.